వెల్కమ్ టు ది లియో. సరిగ్గా 5 ఏళ్ల క్రితం 2019లో ఇదే సమయానికి తెలుగుదేశం పార్టీ నేతల్లో కానివ్వండి, కార్యకర్తల్లో కానివ్వండి తీవ్ర నిరాశ, నిరుత్సాహం కేవలం 23 సీట్లకే పరిమితం అయిపోయి ఆ వైసీపీ మాటల దాడి చేస్తుంటే మౌనంగా ఉండాల్సిన పరిస్థితి. కానీ కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. అన్నిటికీ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ఆ కాలం కూడా సిద్ధంగా ఉంటుంది. ఆ రోజు అసెంబ్లీలో చంద్రబాబు గారిని ఒంటరిని చేసి ఏ స్థాయిలో అవమానించారో, ఏ స్థాయిలో ఎగతాళి చేశారో మనందరం చూసాం. కానీ ఆయన తట్టుకుని ఓర్చుకుని నిలబడ్డాడు. చివరికి తన సతీమణి భువనేశ్వరి గారిని అవమానిస్తే భారం తట్టుకోలేక మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తరువాత ఈ అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పి ఆయన బయటికి వచ్చేసిన పరిస్థితి. సో ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇక ప్రమాణ స్వీకారం మాత్రమే మిగిలింది. 160 సీట్లతో ఆ రోజు 23 సీట్లు వస్తేనే అంతా నానాయాగి చేశారే. ఈరోజు వైసీపీకి కేవలం సింగిల్ డిజిట్ మాత్రమే రాబోతుంది. ఎస్, ఇప్పుడున్న సమాచారం ప్రకారం వైసీపీ సింగిల్ డిజిట్కి పరిమితం అయ్యే వైపు అయితే ప్రయాణిస్తుంది. మహామహులంతా కూడా కొట్టుకుపోయారు. రాజకీయ యోధులుగా, ఉద్దండులుగా చెప్పుకునే వాళ్ళందరూ కూడా కూటమి సునామీలో కొట్టుకుంటూ పోయారు. ఎక్కడ అడ్రస్ కూడా లేరు. ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహాయించి మిగిలిన మంత్రులు, మాజీ మంత్రులు అందరూ దారుణ పరాజయాన్ని చవిచూశారు. ఒక జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్ప మిగిలిన పేరున్నటువంటి ఏ నేత కూడా గెలిచి బట్టగట్టిన పరిస్థితి లేదు. కొడాలి నాని దగ్గర మొదలు పెడితే రోజా కానివ్వండి, విడుదల రజనీ కానివ్వండి, అంబటి రాంబాబు కానివ్వండి, అనిల్ కుమార్ యాదవ్ కానివ్వండి, అలాగే గుడివాడ అమర్నాథ్ కానివ్వండి, ఇలా ఒకళ్ళ పేరునే నాని కొడుకు కానివ్వండి, ఇలా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, వల్లభనేని వంశీ కానివ్వండి, వీళ్ళంతా కూడా ఈ సునామీలో కొట్టుకుపోయారు. ఇప్పుడు కేవలం వైసీపీ సింగిల్ డిజిట్ అంతే 9 స్థానాలు లేదా అంతకంటే కిందకు పడిపోయే అవకాశం అయితే కనపడుతుంది. అంటే 23 స్థానాలు వస్తే వైసీపీని ఆ రోజు ఎన్ని మాట్లాడినారు, అసెంబ్లీలో ఎంత అవహేళన చేశారు. అంటే రోజులు ఎప్పుడు ఒకలాగానే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి 25 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడా, 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడా? కనీసం 30 సీట్లు కూడా తెచ్చుకోలేని దౌర్భాగ్య పరిస్థితికి ఈరోజు వైసీపీ పడిపోయింది. ఇంత దారుణ పరాజయం ఎంటైర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంత దారుణమైన పరాజయం ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి చవి చూడలేదు. ఎగిరి పడిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు కాలం సమాధానం చెప్పింది. వెర్రవీగిన ప్రతి ఒక్కడికి కూడా ఈరోజు కాలం సమాధానం చెప్పింది. అంతా నా ఇష్టం, నేనేది చేసినా చెల్లుతుంది. 5 ఏళ్ల తాత్కాలిక పదవిని అడ్డం పెట్టుకుని మీరు చేసినటువంటి అరాచకాలు, అవినీతి, అవహేళను అంతా ఇంత కాదు. ఈరోజు ఫలితం అనుభవిస్తున్నారు. సింగిల్ డిజిట్కి రాసి పెట్టుకోండి. వైసీపీ సింగిల్ డిజిట్కి పడిపోబోతుంది. 9 లేదా అంతకంటే కింది స్థానాలకు పడిపోబోతుంది. నేను దాన్ని మీకు లైవ్లోనే చూపించే ప్రయత్నం అయితే ఒకసారి చేస్తాను నేను. సో ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఒకసారి ఆ సీట్లను పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఏ పార్టీ ఎన్ని సీట్లు మనం ఇక్కడ చూడవచ్చు. టీడీపీ 135, జనసేన 21కి 21, బీజేపీ 10కి 8, వైఎస్ఆర్సీపీ 175కు 11. ఆ 11లో కూడా లీడ్ ఎంత ఉందో చూపిస్తాను. ఇంకా పూర్తి స్థాయి ఫలితాలు అయితే రాలేదు. ఇంకా ఇప్పటి వరకు పూర్తిగా వైసీపీకి ఏది కూడా అనౌన్స్ చేయలే. ఇంకా తెలుగుదేశం పార్టీకి ఎన్నికల కమిషన్ అయితే 20 సీట్లు ఆల్రెడీ ప్రకటించేసింది. అంటే కన్ఫామ్ అయిపోయి. వాస్తవానికి ఇది కొద్దిగా లేట్గా అప్డేట్ అవుతుంది. దీనికంటే కూడా న్యూస్ ఛానల్స్లో అయితే స్పీడ్గా వస్తుంది. సో ఈ 11 స్థానాలను మనం ఒకసారి చెక్ చేద్దాం. ఏ ప్రాంతాల్లో ఏంటనేది మనం ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సో అరకు వ్యాలీలో మాత్రం 25,000 మెజార్టీ వైసీపీకి ఉంది. అక్కడ ఆల్రెడీ ఇంకొక 5 రౌండ్లు అయితే మిగిలి ఉన్నాయి. ఇక పాడేరు వైఎస్ఆర్సీపీకి 19,000 మెజార్టీ ఉంది. అక్కడ 1 రౌండ్ మాత్రమే మిగిలింది. ఇక ఎర్రగొండపాలెం వచ్చేటప్పటికి మెజారిటీ 889 మాత్రమే. అంటే 900 లోపు మెజార్టీ మాత్రమే ఉంది. బట్ ఇక్కడ ఇంకా 11 రౌండ్లు ఉన్నాయి. సో ఎర్రగొండపాలెన్ని వైసీపీ కోల్పోయే ప్రమాదం ఉంది. సో 11లో ఒకటి తీసేస్తే 10. ఇకపోతే బద్వేల్ వచ్చేటప్పటికి 18,000 ఓట్ల మెజార్టీ ఉంది. ఇంకా మిగిలింది 1 రౌండ్ మాత్రమే మిగిలింది. ఇక రాజంపేట 8,300 పైచిలకు మెజార్టీ ఉంది. మిగిలింది మాత్రం 1 రౌండే. ఇక పులివెందుల ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి 59,000 మెజార్టీకి వచ్చాడు. ఇంకా 2 రౌండ్లు మిగిలింది. అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ దాదాపుగా గతంలో 90,000 పైచిలకు మెజార్టీతో గెలిచి ఇప్పుడు 60,000కు పడిపోయాడు. అంటే పులివెందుల్లోనే 30,000 ఓట్ల మెజారిటీని జగన్మోహన్ రెడ్డి కోల్పోయాడు. జగన్మోహన్ రెడ్డి కంటే కూడా మెజారిటీలో
25 నుంచి 30 మంది ఎక్కువ కూటమి నుంచి ఉండబోతున్నారు. ఆల్రెడీ నారా లోకేష్ 75,000 క్రాస్ చేశాడు. ఆల్రెడీ జనసేన పవన్ కళ్యాణ్ 60,000, ఆల్రెడీ బొత్స చౌదరి 60,000, అలాగే తణుకు ఆరిమిల్లి రాధాకృష్ణ దాదాపుగా 70,000 ఆయన క్రాస్ చేయడం జరిగింది. సో వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి కంటే ముందు మెజారిటీలో ఉండబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి మెజారిటీలో లీస్ట్కి పడిపోయే ప్రమాదం ఉంది. సో ఇకపోతే మంత్రాలయంలో 12,000 ఓట్ల మెజారిటీ ఉంది. ఇంకా అక్కడ 2 రౌండ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆలూరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఆలూరు 2,000 ఓట్ల మెజారిటీ మాత్రమే ఉంది. బట్ ఇంకా ఇక్కడ 5 రౌండ్లు ఉన్నాయి. సో ఆలూరు కూడా టైట్ కాబోతుంది. చివరి రౌండ్లలో కన్నా టీడీపీ పుంజుకుంటే ఆలూరును కూడా వైసీపీ కోల్పోయే ప్రమాదం ఉంది. ఆల్రెడీ 11లో 1 కోల్పోబోతున్నారు చెప్పుకున్నాం. ఎర్రగొండపాలెం నెక్స్ట్ ఆలూరు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. అలా కోల్పోతే 9కి పడిపోయే పరిస్థితి వస్తుంది. ఇకపోతే తంబళ్ళపల్లె 9,000 మెజార్టీ ఉంది. బట్ అక్కడ 2 రౌండ్లు ఉన్నాయి కాబట్టి చేసేదేమీ లేదు. పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముక్కి మూలిగి 6,500 మెజార్టీతో అవుతుంది. అంటే చావు తప్పి కన్నులు ఒట్టపోయినట్టుగా. గతంలో నారా లోకేష్ 5,000 మెజార్టీ ఓటుతో ఓడిపోయాడు. అలాగే ఇప్పుడు పెద్దిరెడ్డి మాత్రం 6,000 మెజార్టీతో మాత్రమే ఉన్నాడు. ఇంకా అక్కడ 1 రౌండ్ మాత్రమే మిగిలి ఉంది. సో 1 రౌండ్లో 6,000 మెజార్టీ మరి తెలుగుదేశం పార్టీకి వస్తుందంటే చెప్పలేం. ఇక సత్యవేడు చూడండి, 236 మాత్రమే మెజార్టీ ఉంది. ఇంకా అక్కడ దాదాపు 6 రౌండ్లు ఉన్నాయి. సో ఎంత తక్కువ లేదన్నా. 900 ఉన్నటువంటి ఎర్రగొండపాలాన్ని, 200 ఉన్నటువంటి చివరి స్థానం సత్యవేడును, ఈ రెండింటినీ కూడా కూటమి కైవసం చేసుకుంటే, చివరి రౌండ్లలో కైవసం చేసుకుంటే వైసీపీ 9 స్థానాలకే పరిమితం అయిపోతుంది. ఒకవేళ ఈ 2,000 మెజార్టీ ఉన్నటువంటి ఆలూరుని కూడా, ఎందుకంటే ఇంకా 5 రౌండ్లు ఉన్నాయి అక్కడ, ఆలూరుని కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటే 8 స్థానాలకు వైసీపీ పడిపోబోతుంది. ఎస్, మీరు వింటున్నది నిజమే. 151 స్థానాల నుంచి వైసీపీ ఈరోజు 8 లేదా 9 స్థానాలకు పడిపోబోతుంది. జగన్మోహన్ రెడ్డి కలలో కూడా ఊహించని దారుణమైన ఓటమిని చవి చూడబోతున్నాడు. కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. సమాధానం చూడండి ఒకసారి. 151 వచ్చాయని ఆ రోజు అసెంబ్లీలో చంద్రబాబు గారిని ఒంటరిని చేసి ఎన్ని మాటలు అన్నారు. ఆయన పిచ్చాసు పత్రిక పంపించాలని ఒకళ్ళు, ఆయనకు వయసు అయిపోయింది ఇంట్లో రెస్ట్ తీసుకోవాలని ఒకళ్ళు, ఆయనకు పింఛని పెంచండి అని మరొకళ్ళు, అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనంది రోజా. చంద్రబాబు గారిని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనంది. ఈ రోజు అసెంబ్లీ దరిదోపుల్లో కూడా రోజా రాని పరిస్థితి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. సో పరిస్థితి చూడండి. ఆ రోజు సహనం పట్టాడు, ఓపిక పట్టాడు, తన కార్యకర్తలను ఓర్చుకోమన్నాడు. మన టైం కోసం ఎదురు చూస్తున్నాం, మన టైం వచ్చిన రోజు కొడతాం, ఎగరేసి కొడతామన్నాడు. అన్నట్టుగానే ఎన్నికలలో చంద్రబాబు గారి టైం వచ్చింది. ఎగరేసి కొడితే వైసీపీ అడ్రస్లు కూడా గల్లంత అయిపోయిన పరిస్థితి. ఏదో సాక్షి యాంకర్ ఈశ్వర్ గారు చెప్పాడు, 4వ తారీఖు సంబరాలకు సిద్ధమవ్వండి, బాజాలు పెట్టండి, డీజేలు కొట్టండి, ఆ రోజు రికార్డులు బద్దలైపోతున్నాయి అన్నాడు. ఎస్, తెలుగుదేశం పార్టీ ఈరోజు అదే చేసింది. బాజాలు కొట్టింది, డీజేలు కొట్టింది. అడ్రస్ గల్లంతు మాత్రం వైసీపీ లేకుండా పోయింది. తెలుగుదేశం పార్టీ ఓట్ల సునామీలో ఈరోజు విహరిస్తూ ముందుకు నడుస్తుంది. అసలు చరిత్రలో కేకే సర్వేను మించి, కేకే సర్వే 14 సీట్లు వస్తాయని చెప్పాడు. కానీ ఇక్కడ వైసీపీకి ఆ 14 సీట్లు కాదు కదా, 9 లేదా 8 సీట్లు మాత్రమే రాబోతున్నాయి. సింగిల్ డిజిట్కే పరిమితమైనటువంటి పులివెందెల పిల్లి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి రేపటి నుంచి రాష్ట్రం మొత్తం కూడా మాట్లాడుకుంటారు. వైసీపీ నేతలు, విర్రవీగిన వైసీపీ నేతలందరూ కూడా తల దించుకుని ఈరోజు ఇంటికి వెళ్ళిపోయిన పరిస్థితి. ఆ రోజు నోరెత్తి మొరిగినటువంటి ప్రతి ఒక్కడు ఈరోజు చంద్రబాబు గారికి క్షమాపణ చెప్పి తీరాలి. క్షమాపణ చెప్పకపోతే రేపటి రోజున మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. నారా లోకేష్, చంద్రబాబు గారు ఒకటే చెప్పారు, మీరు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు, తప్పు, అది కరెక్ట్ కాదు, మీరు పద్ధతి ప్రకారం వెళ్ళాలి అని చెప్పినప్పటికీ కూడా మేమే రాజు మేమే రెడ్డి అన్నారు. ఈరోజు రాజు ఎవడు, రెడ్డి ఎవడు? ఫలితాలన్నీ తారుమారైనే. నాకు తెలిసి ఆ ఎమ్మెల్యేలు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటారు అంటే నేనైతే నమ్మటం లేదు. మహా అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్ప మిగిలిన ఎమ్మెల్యేలందరూ కూడా జంప్ అయిపోయే అవకాశం ఉంది. సరే, అలాంటి వాళ్ళని టీడీపీ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ భారీ మెజారిటీనిచ్చి గెలిపించడం జరిగింది. కాబట్టి వేరొకరి గురించి ఆశపడాల్సిన అవసరమే లేదు.
మార్పు అనేది ప్రజల్లో వచ్చింది. ఇక ఎవడు మారాల్సిన అవసరమే లేదు. ఏది ఏమైనప్పటికీ ఈరోజు వైసీపీ పార్టీ సింగిల్ డిజిట్కి, ఇది నేను మీకు లైవ్లో చూపిస్తున్నది, ఇందులో మనం చెప్పే అబద్ధం ఏమీ లేదు. గంట అయితే ఫలితాలే వచ్చేస్తాయి అనుకోండి. సో సింగిల్ డిజిట్కి పరిమితం కాబోతుంది. కాబట్టి అహంకారంతో విర్రవీగే ఏ ఒక్కడికైనా చివరికి ఇదే గతి పడుతుంది అనడానికి వైసీపీ పార్టీనే ఒక ఉదాహరణ.